వెల్కమ్ టు బేరీ న్యూస్. శ్రీ 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 మురళీకృష్ణ దేవాలయం శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహితం మురళీకృష్ణ స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ హైదరాబాద్ రామచంద్రపురం బిహెచ్ఈఎల్ టెంపుల్ కాంప్లెక్స్ స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవాసనామ సంవత్సర జ్యేష్ఠ మాసం బహుళ పౌర్ణమి గురువారం జూన్ 12వ తేదీ నుంచి ఆదివారం జూన్ 15వ తేదీ వరకు శ్రీ 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 మురళీకృష్ణ దేవాలయంలో నిర్వహించిన శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత శ్రీ మురళీకృష్ణ స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. వసుదేవ సుతం దేవం కంస చానుర మర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఈ కార్యక్రమంలో మూల విరాట్ కు పంచామృత అభిషేకం, రుక్మిణి సత్యభామ అమ్మవార్లకు విశేష పూజ, శ్రీ మహాలక్ష్మి హోమం, సుదర్శన హోమం, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్ఠి మరియు శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మురళీకృష్ణ స్వామి వారి కళ్యాణం, గరుడోత్సవం, మంగళ శాసనం, తీర్థ ప్రసాదం గోష్ఠి తదితర కార్యక్రమాలు ఆధ్యాత్మికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర బేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ 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 రుక్మిణి సత్యభామ సహిత శ్రీ మురళీకృష్ణ స్వామి వారి కళ్యాణం చూడడానికి 2 కళ్ళు చాలలేదని అన్నారు. అద్వితీయమైన ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక ధ్యానంలో ఉంటే ధర్మం వెంట పయనిస్తామని అన్నారు. శ్రీకృష్ణుడు ఎల్లవేళలా ధర్మ పక్షాన నిలబడ్డాడు అని, అలాగే ఆ పరమాత్ముని ఆదర్శంగా తీసుకొని అందరూ ధర్మ మార్గాన పయనించాలని అన్నారు. వారు ఉపదేశించిన గీతోపదేశాన్ని దేశ ప్రజలందరూ పాటించాలని, ఆయన మార్గంలో నడిస్తే దేశ చరిత్ర మారిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వారి కళ్యాణం కన్నులకు కమనీయమని, వీణులకు విందని అన్నారు. అద్భుతమైన ఆ మనోహర రూపం చూడగానే ముగ్ధ మనోహరులై పోతున్నారని అన్నారు. స్వామివారిని ఎంత దర్శించుకున్నా ఇంకా ఇంకా దర్శించుకోవాలని మనసులో తపనగా ఉందన్నారు. జై శ్రీకృష్ణ, జై శ్రీ మాధవ అని ఆలయ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో గోకుల్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు నేర్సు శ్రీధర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, గోశాల దాత కావటి చంద్రశేఖర్ యాదవ్, కాబట్టి వినయ్ కుమార్ యాదవ్, కుటుంబ సభ్యులు బేరి శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, సుబ్బయ్య యాదవ్, గంగరాజు యాదవ్, వెంకట్రాజు యాదవ్, సిరి క్యాటరింగ్ 9704361766 ప్రొపరేటర్ ప్రసాద్ యాదవ్, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించారు.